ఆ మనిషి కోసం ఇక్కడ అలా ఎతికినానప్పా ఆ అప్ప ఎక్కడెక్కడెక్కడ కనరాలేదు. ఒకసారి చెక్ చేద్దాము, ఏమైనా అడ్రస్ ప్రూఫ్లు ఏమైనా దొరుకుతాయేమో అతనికి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. పోయి రూమ్ పైకి వెళ్ళి చెక్ చేద్దాం, చూద్దాం ఏమైనా ఉన్నదేమో. ఒడే రూపాయి వచ్చి పడింది. సరే దీన్ని పక్కన పెట్టు, ఇంకేమైనా చెక్ చేద్దాం. అరే 2 దినాల దాకా ఉన్నది. ఓకే 2 దినాలు, కానీ ఇంకా ఏమైనా ఉన్నాయేమని చెక్ చేద్దాం. అతనికి ఉంటే మనకెందుకు అప్ప ఇన్ని ఇచ్చేద్దాము. ఇప్పుడే శివులేడి కానీ ఇప్పుడు దొరుకుతాడు అనమాట మనిషి. ఒర్ర ఈడే నచ్చ నాలాగే ఉన్నాడా, చూడండి మీరు కానీ నచ్చ నాలాగే ఉన్నాడు. పంపదీసి ఇంకొకడు ఉన్నాడనమాట. నన్ను ఓల్ని మనుషులు 2 ఉన్నారనమాట. నేను ఏరోడు మూడో కూడా ఏదైనా ఉంటాడా అంటే జైల్లో కూర్చో సినిమాలాగా ముగ్గుడు ఒకడు ఉంటే ఒకడు వచ్చిన డేంజర్గా ఉంటాడా. నా ప్రాబ్లం ఏం లేబ్బా, నా శాలరీ ఇచ్చేటప్పుడు కానీ నేను షాప్కి రానప్పుడు కానీ ఈడు కానీ వచ్చాను అనుకో, మా సార్ ఇతనికి ఇచ్చేస్తాడు అనమాట శాలరీ. అప్పుడు నేనేం చేసిన, మా సార్ ఇచ్చాను అంటాడు కానీ నాకు ఇచ్చినాడు నాలాంటి వాడు ఏరో వాడికి ఇచ్చుంటాడు. అందుకే ఇటుపరిశీడు శివులేడి అన్ని దీంట్లో పెట్టేసి వాడి గురించి ఎతుకుదాము. మీకు ఎవరైనా అన్న కానొచ్చితే ఇతను కానీ నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను తొడుగు వచ్చేదానికి 2 దినాలు నేను జోలు పెట్టుకుంటా, నాకు ఉంటుంది కదా. సరేనా? ఓకే ఫ్రెండ్స్, హెల్ప్ మీ.